వెల్కమ్ టు ఐఈసీ. ఈ వీడియోలో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ వన్ చూద్దాం. ఆశీర్వాద్ స్కీమ్ అనేది న్యూస్లో ఉంది. ఇటీవల ఒడిశా చీఫ్ మినిస్టర్, ఒడిశా యొక్క ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఆ స్టేట్లో, ఆ రాష్ట్రంలో కోవిడ్ కారణంగా ఎవరైతే పిల్లలు తమ తల్లిదండ్రుల్ని కోల్పోయారో సో అలాంటి వాళ్ళ కోసం, అంటే ఒడిశా ప్రాంతంలోని పిల్లల్ని ఎస్పెషల్లీ చైల్డ్ని ఆదుకోవడం కోసం ఆశీర్వాద్ అనే ఒక పథకాన్ని ఇటీవల ఒడిశా గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. సో దాట్స్ వై ఇట్ ఈస్ ఇన్ న్యూస్. ఆల్రెడీ ఇలాంటి కాన్సెప్ట్ మనం డిస్కస్ చేసాం. అస్సాం రాష్ట్రం మొట్టమొదటిగా ముందుకొచ్చింది. ఎవరైతే తల్లిదండ్రుల్ని కోల్పోయారో లేదా తల్లి లేదా తండ్రిని కోల్పోయారో సో అలాంటి వాళ్ళ కోసం, చిల్డ్రన్స్ కోసం ఒక పథకంతో వాళ్ళని ఆదుకోవడం కోసం అస్సాం స్టేట్ ముందుకొచ్చింది. అస్సాం చీఫ్ మినిస్టర్ అయిన హిమాంత బిశ్వ శర్మ సో దాని గురించి డిస్కస్ చేయడం కూడా జరిగింది. అండ్ దాన్ని పక్కన పెడితే నెక్స్ట్ అస్సాం తర్వాత రాజస్థాన్ ముందుకొచ్చింది. కోవిడ్ కారణంగా ఏ పిల్లలైతే తమ తల్లిదండ్రులు కోల్పోయారో లేదా ఏ విమెన్స్ అయితే విడోస్ అయ్యారో సో వాళ్ళ కోసం అంటూ రాజస్థాన్ పథకాన్ని కూడా ప్రారంభించడం జరిగింది. దాని తర్వాత అదే లిస్ట్లోకి ఇప్పుడు ఒడిశా కూడా వచ్చింది. ఒడిశాలో ఎవరైతే ఏ పిల్లలైతే తమ తల్లిదండ్రుల్ని కోవిడ్ కారణంగా కోల్పోయారో లేదా తల్లి లేదా తండ్రిని సంపాదించే పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కోల్పోయారో సో అలాంటి పిల్లలకి ఈ ఫినాన్షియల్ సపోర్ట్ అనేది, వాళ్ళు 18 సంవత్సరాల ఏజ్ వచ్చే వరకు కూడా ఫినాన్షియల్ సపోర్ట్ అనేది ఇవ్వబడుతుంది ఆశీర్వాద్ ద్వారా. లైక్ పెన్షన్ స్కీమ్ అనుకోవచ్చు. అంటే వాళ్ళకి 18 ఇయర్స్ వచ్చే వరకు ఎవ్రీ మంత్ కూడా కొంత మనీని ఇస్తారు. ఎంత మనీని ఇస్తారైతే ఎవరైతే అనాథలుగా అయిపోయారో, ఆర్ఫన్స్గా అయ్యారో సో వాళ్ళకి 2500 రూపీస్, మంత్కి వచ్చేసి 2500 రూపాయలు అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఎవరైతే తల్లి లేదా తండ్రిని కోల్పోయారో, సంపాదించే పర్సన్ని కోల్పోయారో పిల్లలు సో వాళ్ళకి ప్రతి మంత్ కూడా 1500 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే ఈ పిల్లలకి కేర్ టేకర్స్గా ఉన్నారో లేకపోతే గార్డియన్గా ఉన్నారో సో వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్లోకి ఈ మనీ జమ చేయబడుతుంది అని నవీన్ పట్నాయక్ గారు చెప్పడం జరిగింది. అయితే సో కొంతమంది పిల్లల్ని ఎవరైతే అడాప్ట్ చేసుకుంటారో అలా అడాప్ట్ చేసుకున్న పిల్లలు ఈ పథకానికి అర్హులు కాదు అని కూడా చెప్పడం జరిగింది. సో దిస్ ఈజ్ ఓవరాల్ అబౌట్ ద స్కీమ్. అయితే మనం గుర్తుపెట్టుకోవాల్సింది, అండ్ ఇటీవల పలు రాష్ట్రాలు కోవిడ్ కారణంగా ఎవరైతే తమ లైఫ్ని లాస్ అయ్యారో, తమ తల్లిదండ్రులు లాస్ అయ్యారో అలాంటి పిల్లలకి కొన్ని సంక్షేమ పథకాన్ని అనౌన్స్ చేస్తున్నాయి. ఆ సంక్షేమ పథకాల్లో ఆశీర్వాద్ అనే పథకాన్ని ఏ స్టేట్ అనౌన్స్ చేసిందంటే ఒడిశా చీఫ్ మినిస్టర్ నవీన్ పట్నాయక్గా మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది స్కీమ్. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్, న్యాచురల్ నెస్టింగ్ ఆఫ్ గరియల్స్ ఈజ్ ఇన్ న్యూస్. సో గరియల్స్కి సంబంధించింది, క్రొకోడైల్స్ అంటే మొసలికి సంబంధించిన న్యూస్ ఇది. సో ఇటీవల ఒడిశా రాష్ట్రంలో గరియల్స్ యొక్క న్యాచురల్ నెస్టింగ్ని రికగ్నైజ్ చేశారు. అంటే దాదాపుగా 40 సంవత్సరాల తర్వాత ఇదే ఫస్ట్ టైం అని కూడా చెప్తున్నారు. 40 ఇయర్స్ తర్వాత, 40 సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారిగా ఒడిశా ప్రాంతంలో న్యాచురల్ నెస్టింగ్ ఆఫ్ గరియల్స్ అనేది రికగ్నైజ్ చేయబడింది, గుర్తించబడింది. సో అందుకని చెప్పేసి ఇది మనకి కరెంట్ అఫైర్గా ఉంది. చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ అని కూడా చెప్పొచ్చు. సో అసలు మనం ఈ గరియల్స్ గురించి అండ్ ఒడిశా ప్రాంతాన్ని గురించి కూడా తెలుసుకుందాం. సో జనరల్గా మనకి క్రొకోడైల్స్, ముసళ్ళు అంటాం కదా, ఈ క్రొకోడైల్స్ ఏవైతే ఉన్నాయో సో వీటిలో డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్రొకోడైల్స్ ఉంటాయి, అంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ జాతులు ఉంటాయి. ఒకటి వచ్చేటప్పటికి యాలిగేటర్స్ అని చెప్పేసి ఒక జాతి ఉంది, యాలిగేటర్స్. సో దాంతోపాటు గరియల్స్ అనేది ఇంకొక జాతి, అలా కైమన్స్ అనేది ఇంకొక జాతి. యాలిగేటర్స్, గరియల్స్ ఇవన్నీ కూడా క్రొకోడైల్స్, మొసళ్ళులో ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ జాతులు అని చెప్పొచ్చు, డిఫరెంట్ కైండ్ ఆఫ్ జోనర్స్ అని చెప్పొచ్చు. అయితే దీంట్లో ఇంపార్టెంట్గా ఇప్పుడు న్యూస్లో ఉన్నది ఏది అంటే మనకి గరియల్స్ అనేది. భారతదేశంలో మనకి 3 కైండ్ ఆఫ్ క్రొకోడైల్స్ కనిపిస్తాయి, 3 రకాల క్రొకోడైల్స్ కనిపిస్తాయి. ఒకటి గరియల్స్ అని చెప్పేసి క్రొకోడైల్స్ కనిపిస్తాయి. అండ్ రెండోది వచ్చేటప్పటికి సాల్ట్ వాటర్ క్రొకోడైల్స్ అని కనిపిస్తాయి, సాల్ట్ వాటర్ క్రొకోడైల్స్. అండ్ మూడోది వచ్చేటప్పటికి మాగిర్ అనే క్రొకోడైల్స్ కనిపిస్తాయి. భారతదేశంలో 3 రకాల మొసలులు కనిపిస్తాయి. ఒకటి గరియల్స్, 2 సాల్ట్ వాటర్ అండ్ మూడోది వచ్చేసి మాగిర్. అయితే ఈ గరియల్స్ అనేవి ఇండియాలో చాలా ఫేమస్ అని చెప్పొచ్చు. భారతదేశంలో ముఖ్యంగా నేషనల్ చంబల్ శాంచురీ అని చెప్పేసి ఒకటి ఉంది, నేషనల్ చంబల్ శాంచురీ. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి, నేషనల్ చంబల్ శాంచురీ. సో నేషనల్ చంబల్ శాంచురీ అనేది చంబల్ రివర్కి దగ్గరలో ఉంది. ఎగ్జాక్ట్గా రాజస్థాన్, ఇటేమో మధ్యప్రదేశ్, ఇటు ఉత్తరప్రదేశ్
ట్రై జంక్షన్ పాయింట్ ఆఫ్ రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ ఈ 3 రాష్ట్రాలకి మధ్యలో ఉన్న చంబల్ నది దగ్గర నేషనల్ చంబల్ శాంచురీ అనే దాన్ని నిర్మించారు. ఈ నేషనల్ చంబల్ శాంచురీలో ఏంటంటే మనకి రెడ్ టర్టిల్ అనేది కనిపిస్తుంది. అంటే తాబేలు ఏదైతే ఉందో కంప్లీట్గా రెడ్, మనకి ఏదైతే రెడ్ షెల్తో కంప్లీట్గా కవర్ చేయబడిన రెడ్ టర్టిల్ అనేది కనిపిస్తుంది. గంగా డాల్ఫిన్ అనేది కనిపిస్తుంది. దాంతోపాటు గరియల్స్. భారతదేశంలో చాలా ఎక్కువ గరియల్స్ కనిపించేది ఎక్కడంటే నేషనల్ చంబల్ శాంచురీ ఈ ప్రాంతంలో ఎక్కువగా కనిపిస్తాయి. సో రెండో ప్రాంతం ఏది అంటే రామ్ గంగా రివర్ అంటాం. రామ్ గంగా రివర్. సో రామ్ గంగా రివర్ మనకి ఉత్తరాఖండ్లోని జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ దగ్గర ఈ రామ్ గంగా రివర్లో కూడా గరియల్స్ అనేవి ఎక్కువగా కనిపిస్తాయి. అండ్ మూడో ప్రాంతం వచ్చేసి ఏది అంటే ఘాగరా నది. సో ఘాగరా రివర్ వచ్చేసి మనకి ఉత్తరప్రదేశ్లో ఉంది. అంటే భారతదేశంలో 3 కైండ్ ఆఫ్ మొసళ్ళు క్రొకడైల్స్ కనిపిస్తాయి. గరియల్స్, సాల్ట్ వాటర్, మగీర్. అయితే ఈ గరియల్స్ అనేవి ఎక్కువగా ఎక్కడ కనిపిస్తాయంటే నేషనల్ చంబల్ సెంచరీ ప్రైమరీ హ్యాబిటేట్. సో యాక్చువల్గా మెయిన్ ప్రాంతం, మొట్టమొదటి ప్రాంతం అని చెప్పొచ్చు ఈ ప్రాంతం. అండ్ ఈ ప్రాంతంలోనే గంగా డాల్ఫిన్, రెడ్ టర్టిల్ కూడా కనిపిస్తాయి. దాని తర్వాత రెండోది వచ్చేసి రామ్ గంగా రివర్ జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ దగ్గర ఉత్తరాఖండ్లో. అండ్ మూడోది వచ్చేసి గగారా రివర్. ఇది వచ్చేసి ఉత్తరప్రదేశ్లో ఉంది. లాస్ట్ ఇయర్ న్యూస్లో కూడా ఉంది ఈ గరియల్స్, గగారా రివర్ అని చెప్పేసి. ఈ 3 ప్రాంతాల్లో ఎక్కువగా 3 క్రొకడైల్స్లో ఈ గగారా క్రొకడైల్స్ అనేవి, గరియల్ క్రొకోడైల్స్ అనేవి కనిపిస్తాయి. అయితే ఈ గరియల్ క్రొకోడైల్స్ని 1975 సంవత్సరంలో ఒడిస్సాలోని మహానదిలో ప్రవేశపెట్టారు. దాని తర్వాత ఎప్పుడూ కూడా న్యాచురల్ నెస్టింగ్ అనేది అక్కడ చూడలేదు. మొట్టమొదటిసారిగా ఈ గరియల్స్ యొక్క న్యాచురల్ నెస్టింగ్ని ఏ ప్రాంతంలో చూసారంటే ఒడిస్సాలో. సో అది దీని యొక్క మెయిన్ థింగ్. అండ్ వీటి యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే ఎక్కడైతే ఈ గరియల్స్ కానీ, మగీర్ కానీ, లేకపోతే సాల్ట్ వాటర్ క్రొకడైల్స్ కానీ ఉంటాయో సో ఆ రివర్ వాటర్ క్లీన్గా ఉన్నట్టు అంచనా వేస్తారు. అదొక మెజర్మెంట్ అనమాట. ఇఫ్ మోర్ పాపులేషన్ ఆఫ్ క్రొకడైల్స్, ఇఫ్ మోర్ పాపులేషన్ ఆఫ్ గరియల్స్ ఆర్ దేర్, ద రివర్ షుడ్ బి క్లీన్. సో ఎంత ఎక్కువ పర్సంటేజ్ ఆఫ్ క్రొకడైల్స్ అందులో ఉంటే, ఎంత ఎక్కువ పర్సంటేజ్ ఆఫ్ గరియల్స్ ఆ నదిలో ఉంటే ఆ నది అంత శుభ్రంగా ఉన్నట్టు అని చెప్పేసి ఒక మెజర్మెంట్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో అది ఆ క్రొకడైల్స్ యొక్క సిగ్నిఫికెన్స్ లేదా ఇంపార్టెన్స్గా మనం చెప్పేది ఉంటుంది. అయితే ఇంకొకటి ఏంటంటే ఈ మగీర్, సాల్ట్ వాటర్, గరియల్ భారతదేశంలో 3 రకాల క్రొకోడైల్స్ అయితే దొరుకుతాయి. ఈ 3 రకాల క్రొకోడైల్స్ కూడా ఒకే రాష్ట్రంలో కనిపిస్తాయి మనకి, దట్ ఈస్ ఒడిస్సా. అది ఒడిస్సా యొక్క ఇంపార్టెన్స్ అని చెప్పొచ్చు. అయితే మనం మొత్తం కరెంట్ అఫైర్లో గుర్తుపెట్టుకోవాల్సింది న్యాచురల్ నెస్టింగ్ ఆఫ్ గరియల్స్ అనేది ఇటీవల న్యూస్లో ఉంది. అది ఏ రాష్ట్రంలో అబ్జర్వ్ చేయబడింది, గమనించబడింది అంటే ఒడిస్సా అని చెప్పి గుర్తుపెట్టుకోవచ్చు. దాని తర్వాత గరియల్స్ అనేవి ఏ శాంచురీలో ఎక్కువగా కనిపిస్తాయి, ప్రిమిటివ్ హ్యాబిటేట్ అంటే మనకి ప్రైమరీ హ్యాబిటేట్ అంటే న్యాచురల్ చంబల్ శాంచురీ అని గుర్తుపెట్టుకోవాలి. మరి ఉత్తరప్రదేశ్లో ఎక్కడ కనిపిస్తాయంటే గగారా నది. అండ్ నెక్స్ట్ ఏ జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్లో ఏ నది దగ్గర ఎక్కువగా ఈ మొసళ్ళు కనిపిస్తాయంటే రామ్ గంగా నది దగ్గర అని చెప్పేసి గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే ఒడిస్సా న్యూస్లో ఉంది కాబట్టి బితర్ కనికా నేషనల్ పార్క్, సిమ్లిపల్ బయోస్పియర్ ఈ 2 గుర్తుపెట్టుకోవాలి. ఒడిస్సాలో బితర్ కనికా నేషనల్ పార్క్ అండ్ సిమ్లిపల్ అనేవి కూడా చాలా ఇంపార్టెంట్ ప్రదేశాలు. ఒకటి సిమ్లిపల్ బయోస్పియర్ అండ్ బితర్ కనికా నేషనల్ పార్క్. ఇక్కడ కూడా మనకి ఈ క్రొకోడైల్స్ అనేవి కనిపిస్తాయి. అలాగే వైట్ క్రొకోడైల్స్, తెల్ల మొసళ్ళు అంటాం కదా, అవి కూడా ఒడిస్సా ప్రాంతంలో అరుదుగా కనిపిస్తూ ఉంటాయి. సో దిస్ ఈజ్ అబౌట్ ఆల్ న్యాచురల్ నెస్టింగ్ ఆఫ్ క్రొకోడైల్స్. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వరల్డ్ హైడ్రోగ్రఫీ డే ఈజ్ ఇన్ న్యూస్. సో వరల్డ్ హైడ్రోగ్రఫీ డే అనేది ఎప్పుడు అంటే June 21. సో డే గుర్తుపెట్టుకోండి, June 21 వరల్డ్ హైడ్రోగ్రఫీ డే. అండ్ నెక్స్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే దీనిని యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ రికగ్నైజ్ చేసింది 2005లో. 2005లో యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ ఏం చేసింది అంటే సేఫ్ నావిగేషన్, మెరైన్ ప్రొటెక్షన్ అంటే సముద్రంలోని జీవావరణాన్ని కాపాడేందుకు అండ్ సేఫ్ నావిగేషన్ కోసం యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ 2005లో ఏమని నిర్ణయించిందంటే ప్రతి సంవత్సరం కూడా June 21న వరల్డ్ హైడ్రోగ్రఫీ డేగా మనం సెలబ్రేట్ చేయాలి, దానికి అవేర్నెస్ అనేది పీపుల్కి ఇవ్వాలి అని చెప్పేసి అది రికగ్నైజ్ చేసింది. సో అలా ప్రతి సంవత్సరం కూడా June 21న వరల్డ్ హైడ్రోగ్రఫీ డే అనే దాన్ని మనం రికగ్నైజ్ చేయడం జరిగింది. అయితే ఇంకొక ఇంపార్టెన్స్ ఏంటి అంటే అసలు హైడ్రోగ్రఫీ అనేది దేనికి సంబంధించింది? ఇట్స్ అ మెజర్మెంట్ ఆఫ్ సైన్స్ అంటాం. అంటే సముద్రాలు, మహాసముద్రాలు, సీ కానీ, ఓషన్ కానీ, గల్ఫ్ కానీ, వాట్ ఎవర్. సో సముద్రంలో మనకి జీవం ఎలా ఉంటుంది, సముద్రం ఎంత ఏ ప్రాంతాల్లో ఎంత లోతు వరకు ఉంది, ఎలాంటి మినరల్స్ ఉన్నాయి, సో వీటన్నిటి గురించి నావిగేషన్ కావచ్చు, వీటన్నిటి గురించి మెజర్మెంట్ ఆఫ్ సైన్స్గా మనం దేన్ని చెప్తామంటే హైడ్రోగ్రఫీని చెప్తాం.
సో వీటికి సంబంధించిన డేటాని మెయింటైన్ చేయడం, సో ఈ ఓషన్స్ సీస్ గురించి కంట్రీస్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, ఇదంతా కూడా ఇంటర్నేషనల్ హైడ్రోగ్రఫీ ఆర్గనైజేషన్ మానిటర్ చేస్తుంది. ఇంటర్నేషనల్ హైడ్రోగ్రఫీ ఆర్గనైజేషన్ అనేది ఎప్పుడు ఏర్పడిందంటే 1921లో ఏర్పడింది. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఎక్కడుందంటే మొనాకో అనే ప్రాంతంలో ఉంది. మొనాకో ఈజ్ ఇన్ యూరప్లోని మొనాకో ప్రాంతంగా 1921లో ఏర్పడిన ఇంటర్నేషనల్ హైడ్రోగ్రఫీ ఆర్గనైజేషన్ వీటినన్నిటినీ కూడా మానిటర్ చేయడం జరుగుతుంది. జూన్ 21 అనేది వరల్డ్ హైడ్రోగ్రఫీ డే కింద మనం సెలబ్రేట్ చేస్తున్నాం. అండ్ నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ ఏంటి అంటే ఈ సంవత్సరం 2021 వరల్డ్ హైడ్రోగ్రఫీ డే యొక్క థీమ్ ఇతివృత్తాంతం ఏంటి అంటే, సో 1921 నుంచి 2021కి చూసుకుంటే 100 ఇయర్స్ అయ్యాయి. సో 100 ఇయర్స్ అయ్యాయి 2021కి ఇంటర్నేషనల్ హైడ్రోగ్రఫీ ఆర్గనైజేషన్ పెట్టి. అందుకని చెప్పి ఈ సంవత్సరం థీమ్ని ఏం చేశారంటే 100 ఇయర్స్ ఆఫ్ కోఆపరేషన్ ఇన్ హైడ్రోగ్రఫీ, 100 ఇయర్స్ ఆఫ్ కోఆపరేషన్ ఇన్ హైడ్రోగ్రఫీ అనే థీమ్తో సో ఈ సంవత్సరం జూన్ 21 వరల్డ్ హైడ్రోగ్రఫీ డే ప్రోగ్రామ్స్ నిర్వహించబడ్డాయి. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దట్ వరల్డ్ హైడ్రోగ్రఫీ డే. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి మనకి ఒక క్యాంపెయిన్ గురించి. సో ఆ క్యాంపెయిన్ పేరు వచ్చేటప్పటికి మనకి జాన్ హైతో జహా హై అనే ఒక క్యాంపెయిన్ ఇటీవల మినిస్ట్రీ ఆఫ్ మైనారిటీ అఫైర్స్, మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి అయిన మనకి ముఖ్తార్ అబ్బాస్ రాంపూర్ డిస్టిక్లో, ఇది వచ్చేసి మనకి ఉత్తరప్రదేశ్లో ఉంది, రాంపూర్ డిస్టిక్ ఉత్తరప్రదేశ్లో ఈ క్యాంపెయిన్ని లాంచ్ చేయడం జరిగింది. సో జాన్ హైతో జహా హై అనే క్యాంపెయిన్ దేని గురించి అంటే వ్యాక్సినేషన్ మీద ఉన్న ఏవైతే భయాలు ఉన్నాయో ప్రజల్లో ఆ భయాన్ని పోగొట్టి అవగాహన కల్పించడం కోసం సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ SHG యొక్క సహాయంతో కానీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ యొక్క సహాయంతో, ముఖ్యంగా యూత్ యొక్క సహాయంతో కొన్ని క్యాంపెయిన్స్ని లేకపోతే కొన్ని ప్రోగ్రామ్స్ని కండక్ట్ చేయనున్నారు. ఈ క్యాంపెయిన్ పేరుతో కొన్ని ప్రోగ్రామ్స్ని కండక్ట్ చేస్తారు. సో మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి అయిన ముఖ్తార్ అబ్బాస్ ఇటీవల ఉత్తరప్రదేశ్లోని రాంపూర్ డిస్ట్రిక్ట్లో కోవిడ్ వ్యాక్సినేషన్కి సంబంధించిన అవగాహన కల్పించడం కోసం జాన్ హైతో జహా హై అనే ఒక క్యాంపెయిన్ని లాంచ్ చేయడం జరిగింది. యాక్చువల్గా మనకి చాలా రాష్ట్రాలు ఇప్పటికే డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్యాంపెయిన్స్ని లాంచ్ చేస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ మనం ఇదివరకు కరెంట్ అఫైర్స్లోనే అంటే ఈ మంత్ కరెంట్ అఫైర్లోనే ఢిల్లీ చీఫ్ మినిస్టర్ అరవింద్ కేజ్రీవాల్ గురించి డిస్కస్ చేసుకున్నాం. ఎందుకంటే ఢిల్లీ చీఫ్ మినిస్టర్ అయిన అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యంగా ఈ 45 ఇయర్స్ పైబడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వ్యాక్సినేషన్ వేయించడం కోసం జహా ఓట్ వహా వ్యాక్సినేషన్, సో జహా ఓట్ వహా వ్యాక్సినేషన్ అనే ఒక క్యాంపెయిన్ని కూడా ఇటీవల ఎవరు లాంచ్ చేశారు అంటే ఢిల్లీ చీఫ్ మినిస్టర్ అయిన అరవింద్ కేజ్రీవాల్ లాంచ్ చేయడం జరిగింది. అలాగే నో మాస్క్ నో మూమెంట్ అనేది కూడా స్టార్ట్ అయింది. నో మాస్క్ నో మూమెంట్ ఇది స్టార్ట్ చేసింది ఎవరు అంటే రాజస్థాన్ గవర్నమెంట్ వచ్చేసి నో మాస్క్ నో మూమెంట్ అనే దాన్ని స్టార్ట్ చేసింది. అండ్ ఢిల్లీ చీఫ్ మినిస్టర్ అరవింద్ కేజ్రీవాల్ వచ్చేసి మనకి జహా ఓట్ వహా వ్యాక్సినేషన్, అండ్ ఇప్పుడు మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి ముఖ్తార్ అబ్బాస్ ఉత్తరప్రదేశ్లోని రాంపూర్లో అండ్ జాన్ హైతో జహా హై అనే క్యాంపెయిన్ని లాంచ్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా కోవిడ్ వ్యాక్సినేషన్కి సంబంధించి దాని మీద అవగాహన కల్పించడం కోసం, ఆ వ్యాక్సినేషన్ ప్రజలకు ఇప్పించడం కోసం రకరకాలుగా ఈ క్యాంపెయిన్స్ అన్నీ కూడా వివిధ ప్రభుత్వాలు వివిధ ప్రాంతాలలో మనకి లాంచ్ చేయడం జరిగింది. వీటితో పాటు సో లాస్ట్ మంత్లో అస్సాం కూడా మనకి న్యూస్లో ఉంది. ఎందుకంటే అస్సాం లోకల్గా మనకి ప్రసిద్ధి చెందిన ట్రెడిషనల్ ఆర్ట్ అంటాం. దాని పేరు ఆల్రెడీ మీకు తెలుసు, పుటోలా నాచ్. సో పుటోలా నాచ్ అనే ఒక పప్పెట్రీ షో అంటాం, తోలు బొమ్మలాట లాంటిది ఇది. ఈ పుటోలా నాచ్తో యునిసెఫ్ అండ్ యాజ్ వెల్ యాజ్ అస్సాంలోని ఒక ట్రస్ట్ కలిసి ఒక క్యాంపెయిన్ని నిర్వహించాయి. అంటే ఈ పుటోలా నాచ్ ద్వారా, ఈ పప్పెట్రీ షో ద్వారా సో ఎలా కోవిడ్ ప్రబలుతుంది, దాని యొక్క మెయిన్ ఏంటి, ఇంపాక్ట్ ఏంటి అనే దాని మీద కూడా ప్రదర్శన ఇవ్వబడింది. అంటే అస్సాంలో దేని ద్వారా క్యాంపెయిన్ నిర్వహించారు అంటే పుటోలా నాచ్ ద్వారా క్యాంపెయిన్ నిర్వహించారు. ఢిల్లీ వచ్చేటప్పటికి జహా ఓట్ వహా వ్యాక్సినేషన్ అనేది, రాజస్థాన్ వచ్చేటప్పటికి నో మాస్క్ నో మూమెంట్ అనేది, అండ్ ఉత్తరప్రదేశ్లో ఇప్పుడు లాంచ్ చేసింది జాన్ హైతో జహాన్ హై అనే క్యాంపెయిన్ని లాంచ్ చేయడం జరిగింది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద కోవిడ్ రిలేటెడ్ వ్యాక్సినేషన్ అని చెప్పొచ్చు. అది మనకి ఇక్కడ కరెంట్ అఫైర్. అయితే అన్నిట్లో కూడా నో మాస్క్ నో మూమెంట్ అనేది రాజస్థాన్లో చాలా పాపులర్ అయింది. ఇండియా వ్యాప్తంగా జహా ఓట్ వహా వ్యాక్సినేషన్ అనేది కూడా చాలా పాపులర్ అవ్వడం జరిగింది ఈ క్యాంపెయిన్స్లో. కాబట్టి ఇవి గుర్తుపెట్టుకోవాలి. అలాగే పుటోలా నాచ్ అనేది ఇటీవల వార్తల్లో కనిపించింది. అది ఏ ప్రాంతానికి చెందిన ట్రెడిషనల్ ఆర్ట్ అని అడిగితే అస్సాం ప్రాంతానికి చెందిందిగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది.
అలాగే రాజస్థాన్ చీఫ్ మినిస్టర్ అశోక్ గెహ్లోట్ అని చెప్పుకున్నాం, అండ్ అస్సాం చీఫ్ మినిస్టర్ హిమాంత్ బిశ్వ శర్మ, అండ్ ఢిల్లీ చీఫ్ మినిస్టర్ అరవింద్ కేజ్రీవాల్. సో ఇవి మనం గుర్తుపెట్టుకోవాల్సినవి. నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ 2021 ఫ్రెంచ్ గ్రాండ్ ప్రిక్స్. సో 2021 ఫ్రెంచ్ గ్రాండ్ ప్రిక్స్ గురించిన ఇన్ఫర్మేషన్ ఇది. సో ఇటీవల 2021 ఫ్రెంచ్ గ్రాండ్ ప్రిక్స్లో విన్నర్గా నిలిచింది మనకి మ్యాక్స్ వెర్స్టెపెన్. అలాగే నెక్స్ట్ సెకండ్ ప్లేస్లో నిలిచింది లూయిస్ హ్యామిల్టన్. సో లూయిస్ హ్యామిల్టన్ ఈ రేస్లో సెకండ్ పర్సన్గా లేదా రన్నర్గా నిలవడం జరిగింది. అండ్ ఫ్రెంచ్ గ్రాండ్ ప్రిక్స్ ఈసారి 2021 అవార్డ్ లేదా టైటిల్ని గెలుచుకున్న వ్యక్తి మ్యాక్స్ వెర్స్టెపెన్. సో లూయిస్ హ్యామిల్టన్ ఇది వరకు ఆల్రెడీ ప్రూవ్డ్ వన్ ఆఫ్ ద ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద రికగ్నైజ్డ్ ఫార్ములా 1 రేసర్ అని చెప్పొచ్చు. 98 రేస్ టైటిల్ విన్నర్గా నిలిచిన వ్యక్తి లూయిస్ హ్యామిల్టన్. అంతేకాకుండా 2017 నుంచి 2020 వరకు 2017, 18, 19, 20 వరుసగా ఈ సంవత్సరాలన్నింటిలో కూడా ఫార్ములా 1 ఛాంపియన్షిప్ విజేతగా నిలిచింది లూయిస్ హ్యామిల్టన్. అలాంటి ఈ పర్సన్ ఈసారి 2021 ఫ్రెంచ్ గ్రాండ్ ప్రిక్స్లో రన్నర్గా నిలిస్తే సో విన్నర్గా నిలిచింది మ్యాక్స్ వెర్స్టెపెన్. సో దిస్ ఈజ్ అబౌట్ ద 2021 ఫ్రెంచ్ గ్రాండ్ ప్రిక్స్. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. బ్లాక్ సాఫ్ట్ టర్టిల్ ఈజ్ ఇన్ న్యూస్. సో టర్టిల్ అంటే ఆల్రెడీ మీకు తెలుసు, తాబేళ్ల గురించి ఇది న్యూస్. ఇటీవల బ్లాక్ సాఫ్ట్ టర్టిల్ అనేది న్యూస్లో ఉంది. దీనికి కారణం అస్సాం. సో అస్సాం స్టేట్ ఏం చేసిందంటే ఎన్జిఓస్, అది కూడా మనకి 2 గ్రీన్ ఎన్జిఓస్తో కలిసి ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. అందుకని చెప్పేసి ఇది న్యూస్లో ఉండడం జరిగింది. ఇటీవల అస్సాం 2 ఎన్జిఓస్తో ఏ యానిమల్కి సంబంధించి లేదా దేనికి సంబంధించి ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంది అంటే బ్లాక్ సాఫ్ట్ టర్టిల్స్. సో ఇది ఎందుకు అంటే భారతదేశంలో ఎస్పెషల్లీ మనకి ఈ నార్త్ ఈస్ట్ ఇండియా బ్రహ్మపుత్ర నది దాని పరివాహక ప్రాంతాలలో దాదాపుగా 29 బ్లాక్ సాఫ్ట్ టర్టిల్స్ని రికగ్నైజ్ చేశారు. సో వాటిని నిల్సోనియా నిగ్రికన్స్ అని కూడా పిలవచ్చు. సో ఈ 29ని కూడా 2030 కల్లా 1000గా చెయ్యాలి. ఆల్మోస్ట్ ఒక 1000 బ్లాక్ సాఫ్ట్ టర్టిల్స్ని 2030 కల్లా వీటి యొక్క సంఖ్యని ఇంతకి పెంచాలి, 29 నుంచి 1000కి పెంచాలన్న ఉద్దేశంతో అస్సాం గవర్నమెంట్ ఇటీవల ఎన్జిఓస్తో ఒప్పందాన్ని కుదుర్చుకుంది. సో అందుకని చెప్పేసి మనకి ఇది కరెంట్ అఫైర్లోకి రావడం జరిగింది. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఈ బ్లాక్ సాఫ్ట్ టర్టిల్ గురించి ఒకసారి తెలుసుకోవాలి. సో ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా ఈ టర్టిల్కి సంబంధించి 2 ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉంటాయి. సో ఆ వాటిని గురించి కూడా తర్వాత డిస్కస్ చేద్దాం. బట్ భారతదేశానికి వస్తే భారతదేశంలో ఏవైతే మనకి తాబేళ్లు కనిపిస్తాయో సీ టర్టిల్స్ అంటాం, జనరల్గా 5 రకాలుగా ఉంటాయి. సో దాంట్లో చాలా ఫేమస్గా మనం ఆలివ్ రెడ్లీ టర్టిల్స్ అంటాం. సో ఆలివ్ రెడ్లీ టర్టిల్స్ అనేవి భారతదేశంలో చాలా ఎక్కువ సంఖ్యలో మనకి కనిపిస్తాయి. దాని తర్వాత గ్రీన్ టర్టిల్స్ అని చెప్పేసి కొన్ని ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తాయి. సో వీటి తర్వాత అంటే ఆలివ్ రెడ్లీ గ్రీన్ తర్వాత ఇంకొకటి వచ్చేసి మనకి లాంగర్ హెడ్ టర్టిల్స్ అంటాం, ఇవి కనిపిస్తాయి. తర్వాత లెదర్డ్ టర్టిల్స్ అంటాం, ఇవి ఎక్కువగా కనిపించేవి. 5 రకాల తాబేళ్ళు ఉన్నాయి, దీంట్లో ఎక్కువగా కనిపించేవి లెదర్డ్ టర్టిల్, లాంగర్ హెడ్ అండ్ గ్రీన్ ఆలివ్ రెడ్లీ. ఇంకొకటి హాకిన్ బిల్స్ టర్టిల్స్ అని చెప్పేసి ఉన్నాయి, హాక్ బిల్స్ టర్టిల్స్. సో హాక్ బిల్ టర్టిల్స్ ఏంటంటే చాలా అరుదుగా కనిపిస్తాయి, కానీ భారతదేశంలో ఎక్కువగా కనిపించేది ఆలివ్ రెడ్లీ, గ్రీన్, లాంగర్ హెడ్, లెదర్ టర్టిల్స్ అంటాం. ఈ 5 రకాలు మనకి కనిపిస్తాయి. అయితే ఈ లెదర్ టర్టిల్స్లో భారతదేశంలో కనిపించే జాతి ఏది అంటే ఇండియన్ పీకాక్ లెదర్ బ్యాట్ టర్టిల్ అంటాం. సో అది ఇండియాలో కనిపిస్తుంది, ఎక్కువగా కనిపించే జాతి. సో అలాగే దానితో పోలికలు ఉన్న ఇంకొక తాబేల్ని ఇటీవల అస్సాంలోని బ్రహ్మపుత్ర పరివాహక ప్రాంతాల్లో కనుగొన్నారు. సో దాని పేరే బ్లాక్ సాఫ్ట్ టర్టిల్ అంటాం. సో దానికి నిల్సోనియా నిగ్రికన్స్ అని కూడా పేరు పెట్టారు. ఇది మనకి కావాల్సింది. అయితే ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రతిసారి టర్టిల్స్ మనకి ఫ్రీక్వెంట్గా న్యూస్లో ఏమి 2 ఉంటాయని చెప్పేసి మనం డిస్కస్ చేసుకున్నామంటే, ఒకటి ఆలివ్ రెడ్లీ టర్టిల్స్ అనేవి ఎక్కువగా న్యూస్లో కనిపిస్తాయి. ప్రతి సంవత్సరం ఆలివ్ రెడ్లీ టర్టిల్స్ ఖచ్చితంగా న్యూస్లో ఉంటాయి. దానికి కారణం ఏంటి అంటే రుషికుల్య అనే ప్రాంతం. ఇది మనం కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. ఒక మంత్లో ఖచ్చితంగా ఆలివ్ రెడ్లీ టర్టిల్స్, రుషికుల్య ప్రాంతం, ఈ 2 కరెంట్ అఫైర్లో ప్రతి సంవత్సరం ఉంటాయి. ఎందుకంటే ఒడిస్సాలోని రుషికుల్య అనే ప్రాంతంలో ఆలివ్ రెడ్లీ టర్టిల్స్ ప్రతి సంవత్సరం కూడా కొన్ని వేల సంఖ్యలో ఈ రుషికుల్య బీచ్ ప్రాంతంలో మనకి కనిపిస్తాయి. సో ఇది చాలా ఇంపార్టెంట్.
సో దీన్ని పక్కన పెడితే ఐయుసిఎన్ అంటాం కదా, ఐయుసిఎన్ ప్రతి సంవత్సరం కూడా రెడ్ లిస్ట్ని ప్రకటిస్తుంది. ఐయుసిఎన్ రెడ్ లిస్ట్లో ఈ మనకి ఏదైతే ఆలివ్ రెడ్లీ ఉందో అది మనకి ఎండేంజర్డ్ స్పీషియస్గా కూడా ఉంది, అది దాని యొక్క స్టేటస్గా చెప్పొచ్చు. అలాగే వరల్డ్ టర్టిల్ డే అంటాం, వరల్డ్ టర్టిల్ డే. సో ఇది ఎప్పుడు అంటే May 23. నేను ఆల్రెడీ చెప్పాను, ప్రతి సంవత్సరం ఈ టర్టిల్కి సంబంధించి, తాబేలుకి సంబంధించి 2 విషయాలు ఖచ్చితంగా కరెంట్ అఫైర్లో ఉంటాయి. ఒకటి వరల్డ్ టర్టిల్ డే May 23న రికగ్నైజ్ చేశారు. రెండోది ఆలివ్ రైడ్లీ టర్టిల్స్. సో ఇవి ఎక్కడ కనిపిస్తాయంటే ఒడిస్సాలోని ఋషికుల్యా ప్రాంతంలో కనిపిస్తాయి. అయితే ఇప్పుడు కరెంట్ అఫైర్లోకి వచ్చింది ఏది అంటే బ్లాక్ సాఫ్ట్ షెల్ టర్టిల్. సో ఇది ఎక్కడ కనిపించింది అంటే అస్సాం పరివాహక ప్రాంతాల్లో. అందుకే అస్సాం 2 NGOsతో ఒప్పందం కుదుర్చుకుంది, ఏమని 1000 వరకు వీటిని సంఖ్య పెంచాలని, ఎప్పటికీ 2030కి. అలాగే ఈ 29 టర్టిల్స్కి సంబంధించి మానిటర్ చేయడం కోసం కూర్మా అనే ఒక యాప్ని కూడా డిజైన్ చేయడం జరిగింది. సో జనరల్గా తాబేల్ని కూర్మాతో అని ఒక పదంతో మనం మైథలాజికల్గా పోలుస్తాం, అలా కూర్మా అనే యాప్ని కూడా డిజైన్ చేయడం జరిగింది 29 టర్టిల్స్, 29 తాబేల్స్ని సో మానిటర్ చేయడం కోసం. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దట్ బ్లాక్ సాఫ్ట్ షెల్ టర్టిల్ గురించి. నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ అపాయింట్మెంట్కి సంబంధించింది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్స్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్స్కి సంబంధించి ఇటీవల నూతన డైరెక్టర్గా అపాయింట్ అయిన వ్యక్తి డాక్టర్ ప్రతిమా మూర్తి. సో ఇటీవల డాక్టర్ ప్రతిమా మూర్తి దేనికి నూతన డైరెక్టర్గా అపాయింట్ అయ్యారు అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్స్. దీని యొక్క కేంద్రం అంటే దీని యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది ఎక్కడ ఉందంటే బెంగళూరులో ఉంది. సో మనకి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్స్కి సంబంధించి బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న ఈ సంస్థకి ఇటీవల న్యూ చైర్మన్గా ఎన్నికైన వ్యక్తి వచ్చేసి డాక్టర్ ప్రణీతా మూర్తి. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. బియాండ్ హియర్ అండ్ అదర్ పోయమ్స్, బియాండ్ హియర్ అండ్ అదర్ పోయమ్స్ అనే బుక్. సో ఈ బుక్ని రాసిన వ్యక్తి బిష్ణుపాద సేతి. సో మనకి బిష్ణుపాద సేతి అనే వ్యక్తి ఒడిస్సా ప్రాంతానికి చెందిన పర్సన్ అండ్ బ్యూరోక్రాట్గా కూడా వర్క్ చేశారు ఒడిస్సాలో. సో బిష్ణుపాద సేతి ఇటీవల రాసిన బుక్ పేరు వచ్చేసి మనకి బియాండ్ హియర్ అండ్ అదర్ పోయమ్స్. సో ఇక్కడ ఈ బుక్ వచ్చేసి ఆల్మోస్ట్ మనకి 61 పోయమ్స్ యొక్క కలెక్షన్ అని చెప్తున్నారు. లైఫ్ అండ్ డెత్కి సంబంధించిన ఫిలాసఫీ గురించి దీంట్లో మెన్షన్ చేయబడింది. ఈ 61 పోయమ్స్తో కూడిన బుక్ని ఏదైతే ఉందో మనకి బియాండ్ హియర్ అండ్ ద అదర్ పోయమ్స్ అనేవి బిష్ణుపాద సేతి రాసిన ఈ బుక్ని ఇటీవల ఒడిస్సా చీఫ్ మినిస్టర్ అయిన నవీన్ పట్నాయక్ ఇనాగ్రేట్ చేయడం జరిగింది, రిలీజ్ చేయడం జరిగింది. సో దట్స్ వై ఇట్ ఈస్ ఇన్ న్యూస్. అలాగే ఈయన ప్రముఖ రచయిత బిష్ణుపాద సేతి ఈ బుక్నే కాదు నెంబర్ ఆఫ్ బుక్స్ రాశారు. సో దాంట్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ బుక్గా మనం మై వరల్డ్ ఆఫ్ వర్డ్స్ అనే బుక్ని కూడా చెప్పొచ్చు. మై వరల్డ్ ఆఫ్ వర్డ్స్ అనే బుక్ని రాసింది ఎవరు అంటే బిష్ణుపాద సేతినే. సో దానితో పాటు బియాండ్ ఫీలింగ్స్ అనే బుక్ని కూడా రాశారు. అంటే బిష్ణుపాద సేతి ఇటీవల రీసెంట్గా రాసిన బుక్ ఏది అంటే బియాండ్ హియర్ అండ్ అదర్ పోయమ్స్. ఇది దేని గురించి చెప్తుందంటే 61 పోయమ్స్ కలెక్షన్ ఆఫ్ లైఫ్ అండ్ డెత్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుందని చెప్పొచ్చు. అలాగే అదర్ బుక్స్ ఏవి, ఫేమస్ బుక్స్ ఏవి ఈయన రాసిన దాంట్లో అంటే మై వరల్డ్ ఆఫ్ వర్డ్స్ అనే బుక్ ఒకటి ఉంది, బియాండ్ ఫీలింగ్స్ అనే బుక్ ఉంది. అయితే ఇటీవల ఈయన రాసిన ఈ బుక్ని ఎవరు రిలీజ్ చేశారు అంటే ఒడిశా చీఫ్ మినిస్టర్ అయిన నవీన్ పట్నాయక్ గారు రిలీజ్ చేయడం జరిగింది. యాక్చువల్గా ఒడిశా ఈ రోజు కరెంట్ అఫైర్స్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఒకటి వచ్చేటప్పటికి ఒడిస్సాలోని కోవిడ్ కారణంగా ఎవరైతే చైల్డ్ నష్టపోయారో వాళ్ళ కోసం ఆశీర్వాద్ అనే పథకాన్ని స్టార్ట్ చేశారని చెప్పాం. అలాగే ఈ ఆలివ్ టర్టిల్స్ గురించి చెప్పినప్పుడు, తాబేలు గురించి చెప్పినప్పుడు ఒడిస్సాలోని ఋషికుల్యా అనే ప్రాంతం గురించి డిస్కస్ చేసాం. అండ్ మూడోది వచ్చేటప్పటికి 40 సంవత్సరాల తర్వాత, దాదాపుగా 40 సంవత్సరాల తర్వాత ఒడిస్సాలో మొట్టమొదటిసారిగా గరియల్స్ యొక్క న్యాచురల్ నెస్టింగ్ అనేది సో మనం చూసామని చెప్పేసి దాని గురించి డిస్కస్ చేసాం. దాని తర్వాత ఒడిస్సాలోనే వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రైటర్ అయిన బిష్ణుపాద సేతి, సో ఆయన రాసిన బుక్ బియాండ్ హియర్ అండ్ ద అదర్ పోయమ్స్ అనే బుక్ని ఒడిస్సా చీఫ్ మినిస్టర్ నవీన్ పట్నాయక్ రిలీజ్ చేశారని చెప్పడం జరిగింది. ఈ రోజు ఆల్మోస్ట్ మనకి 10 to 20% ఆఫ్ కరెంట్ అఫైర్స్ ఒడిస్సాలో చెందిన వివిధ కేటగిరీస్కి సంబంధించినవి. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. అలాగే ఒడిస్సా ఫ్రీక్వెంట్గా న్యూస్లో ఉంది కాబట్టి ఒడిస్సా చీఫ్ మినిస్టర్ నవీన్ పట్నాయక్, ఒడిస్సా గవర్నర్ వచ్చేసి గణేషి లాల్, అండ్ ఒడిస్సాలో ఇంపార్టెంట్ పోర్ట్ పారాదీప్,
ఒడిశాలో ఇంపార్టెంట్ నేషనల్ పార్క్ భితర్కనిక, ఒడిశాలో ఇంపార్టెంట్ బయోస్పియర్ మనకి సిమ్లీపల్ బయోస్పియర్, ఒడిశాలో ఇంపార్టెంట్ లేక్ చిల్కా లేక్ అని చెప్పొచ్చు, ఒడిశాలో ఇంపార్టెంట్ ఐలాండ్ వీలర్ ఐలాండ్, దాన్నే అబ్దుల్ కలాం ఐలాండ్ కింద చేంజ్ చేశారని కూడా చెప్పుకున్నాం. ప్రపంచంలోని సూపర్ సైక్లోన్ వచ్చేది ఎక్కడ అంటే ఒడిశాలోని పారాదీప్ ప్రాంతంలో మనకి సూపర్ సైక్లోన్ వస్తుంది. అలాగే నేషనల్ వాటర్ వే 5 అంటాం, జాతీయ జలధారి 5 అనేది ఎక్కడ ఉంది అంటే ఒడిశాలోనే. ఒడిశాలో ముఖ్యమైన నది అంటే మహానది. అలాగే ఒడిశాలోనే లాంగెస్ట్ డ్యామ్ ఆఫ్ ఇండియా ఉంది. భారతదేశంలో అతి పొడవైన డ్యామ్ ఒడిశాలో ఉంది, మహానది మీద కన్స్ట్రక్ట్ చేశారు. సో దాని పేరు వచ్చేసి మనకి హిరాకుడ్గా కూడా చెప్పుకున్నాం. ఇవి మనం ఎక్కువగా గుర్తుపెట్టుకోవాల్సినవి ఒడిశాకు సంబంధించి. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి గార్ స్పెషల్ రిపోర్ట్ ఆన్ డ్రాట్ 2021. సో ఇక్కడ మనకి గ్లోబల్ అసెస్మెంట్ రిపోర్ట్ అంటాం, గ్లోబల్ అసెస్మెంట్ రిపోర్ట్ గార్ అని చెప్పొచ్చు. సో ఇది దేనికి సంబంధించిందంటే కరువుకి సంబంధించి, డ్రాట్స్కి సంబంధించి 2021 యొక్క రిపోర్ట్ని ఇటీవల గార్ లాంచ్ చేయడం జరిగింది. సో అది మనకి న్యూస్లో ఉంది. సో మనకి గ్లోబల్ అసెస్మెంట్ రిపోర్ట్లో ఏంటి అంటే ప్రపంచం మొత్తం మీద ఎస్పెషల్లీ ఇది ఏది టార్గెట్ చేస్తుందంటే ఆసియా అండ్ పసిఫిక్, ఆసియా పసిఫిక్ ప్రాంతాల్లో ఉన్న క్లైమేట్ మార్పుల గురించి, ఆ క్లైమేట్ మార్పుల కారణంగా ప్రజలు ఏమి ఇబ్బందులు పడుతున్నారు, ఎకనామిక్ యాక్టివిటీస్ ఆర్థిక విధానాలు వీటి వల్ల ఏ విధంగా దెబ్బతింటున్నాయి, సో అసలు ఎంతవరకు ఎన్ని కంట్రీస్ ఈ రిస్క్ మేనేజ్మెంట్ మీద మనీని ఖర్చు పెట్టాయి, సో ఎంతవరకు ఖర్చు పెట్టాలి, ఏమేం విధానాలు సాధించాలి, ఇలాంటి వాటి మీద ఈ గ్లోబల్ అసెస్మెంట్ రిపోర్ట్ అనేది డ్రాట్కి సంబంధించి కరువుకి సంబంధించి ఇవ్వబడుతుంది. అలాగే ఈ సంవత్సరం కూడా ఈ రిపోర్ట్ అనేది రిలీజ్ అయింది. సో ప్రతి సంవత్సరం కూడా ఈ గార్ స్పెషల్ రిపోర్ట్ ఆన్ డ్రాట్ని లాంచ్ చేసేది ఎవరు అంటే యునైటెడ్ నేషన్ ఆఫీస్ ఫర్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ అంటాం, UNDRR, యునైటెడ్ నేషన్ ఆఫీస్ ఫర్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్. సో ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే 1999లో స్టార్ట్ అయింది. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది ఎక్కడుందంటే జెనీవా, స్విట్జర్లాండ్. సో మనకి UNDRR అంటాం, యునైటెడ్ నేషన్ ఆఫీస్ ఫర్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ అనే సంస్థ 1999లో ఏర్పడింది. సో జనరల్గా ఏంటి మనకి డిజాస్టర్స్ అనేవి నార్మల్గా జరిగేవి చెప్పచ్చు, న్యాచురల్ క్లైమేట్ థింగ్స్ అని చెప్పొచ్చు. ఎందుకంటే అర్త్క్వేక్స్ వస్తాయి, ఫ్లడ్స్ వరదలు వస్తాయి, భూకంపాలు వస్తాయి, ల్యాండ్ స్లైడ్స్ కొండ చర్యలు విరిగి పడతాయి, ఇవన్నీ కూడా డిజాస్టర్సే. సో ఈ డిజాస్టర్స్ని మనం కంట్రోల్ చేయడానికి డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటూ ఉంది, డిజాస్టర్ కంట్రోల్స్ ఉన్నాయి, డిజాస్టర్ బోర్డ్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా ఉన్నాయి. కానీ ఈ UNDRRని ఎందుకు స్టార్ట్ చేశారు అంటే ఆ రిస్క్ని తగ్గించడం కోసం. సో డ్రాట్స్ కానీ కరువులు కానీ డిజాస్టర్స్ కానీ వచ్చిన తర్వాత రెస్పాండ్ అయ్యే కన్నా అండ్ రాకముందర ఎలాంటి ప్రివెన్షన్ మెజర్స్ తీసుకోవాలి, సో ఎంతవరకు ఖర్చు పెడుతున్నారు, ఎంతవరకు ఖర్చు పెట్టట్లేదు, ఈ కాన్సెప్ట్ మీద అది రిపోర్ట్ రిలీజ్ చేసేది. అది ఇక్కడ మెయిన్ విషయంగా మనం గుర్తించాలి. అయితే 2021 డ్రాట్ రిపోర్ట్ ఏదైతే UNCDRR రిలీజ్ చేసిందో ఇది ఏం చెప్తుంది అంటే చాలా కంట్రీస్ చాలా తక్కువ పర్సెంటేజ్లో సో ఈ రిస్క్ మేనేజ్మెంట్ మీద మనీని ఖర్చు పెడుతున్నాయి. సో దానివల్ల ఎక్కువగా ఎకనామిక్ యాక్టివిటీస్ మీద దెబ్బతింటుంది. 8% ఆఫ్ ఈ ఆసియా పసిఫిక్ ప్రాంతాల్లోనే 8% ఆఫ్ పీపుల్ హ్యూమన్స్ తన లైఫ్ని ఉపాధిని కూడా కోల్పోతున్నారు అని చెప్పడం జరిగింది. సో ఇవి ఈ రిపోర్ట్లో ఉన్న కొన్ని ముఖ్యాంశాలు. అయితే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే గ్లోబల్ అసెస్మెంట్ రిపోర్ట్ స్పెషల్ రిపోర్ట్ ఆన్ డ్రాట్ 2021 రిలీజ్ చేసేది ఎవరు అంటే యునైటెడ్ నేషన్ ఆఫీస్ ఫర్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్. సో ఇది దీని యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది ఎక్కడుందంటే మనకి జెనీవా కేంద్రంగా ఉందని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో ఇలాంటి సంస్థలు మనకి చాలా ఉన్నాయి. జనరల్గా మనకి యునైటెడ్ నేషన్స్ తెలుసంతే, ఈ మధ్యన చూస్తుంటే యునైటెడ్ నేషన్స్ రిలేటెడ్ సంస్థలు చాలా కనిపిస్తున్నాయి. నిన్న కరెంట్ అఫైర్లో యునైటెడ్ నేషన్ హై కమిషన్ ఫర్ రిఫ్యూజీ అనే దాన్ని చూసాం. ఎందుకంటే వరల్డ్ రిఫ్యూజీ డే గురించి డిస్కస్ చేసాం. జూన్ 20న వరల్డ్ రిఫ్యూజీ డే, ప్రపంచ శరణార్థుల దినోత్సవం. దానికోసం అని చెప్పి యునైటెడ్ నేషన్ హై కమిషన్ రిఫ్యూజీ అనే దాన్ని డిస్కస్ చేసాం. దాని తర్వాత చూస్తే యునైటెడ్ నేషన్ కాంబాట్ ఆఫ్ డిసర్టిఫికేషన్ UNCD అనే దాని గురించి మనం డిస్కస్ చేసాం. జూన్ 17 వచ్చేటప్పటికి డిసర్టిఫికేషన్ అండ్ డ్రాట్ డే అంటాం. సో దానికి సంబంధించి UNCD దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి బాన్, జర్మనీలో ఉంది. దీని గురించి డిస్కస్ చేసాం. దాని తర్వాత యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ గురించి డిస్కస్ చేసాం. యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ ప్రతిసారి న్యూస్లో ఉంటుంది. ఎందుకంటే ప్రపంచంలో ఇంపార్టెంట్ విషయాల మీద, ఇంపార్టెంట్ వ్యాధుల యొక్క అవగాహన మీద డేస్ని, ఇంటర్నేషనల్ డేస్ని, అంతర్జాతీయ దినోత్సవాన్ని రికగ్నైజ్ చేసే వన్ ఆఫ్ ద సంస్థగా యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ అనేది ఉంది. సో దీని గురించి కూడా మనం డిస్కస్ చేసాం. ఈ రోజు వచ్చేటప్పటికి యునైటెడ్ నేషన్స్ డిజాస్టర్ రిస్క్ ఏదైతే రిడక్షన్ రిస్క్ మేనేజ్మెంట్ అంటాం కదా, దాని గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఇవన్నీ UN పేరెంట్ రిలేటెడ్ ఆర్గనైజేషన్స్గా మనం చెప్పొచ్చు.
అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి స్కీమ్ అనేది కరెంట్ అఫైర్లో కనిపిస్తుంది. ముఖ్యమంత్రి ఉద్యమి యోజన అనే పథకాన్ని ఇటీవల బీహార్ చీఫ్ మినిస్టర్ అయిన నితీష్ కుమార్ అనౌన్స్ చేశారు. సో అది మనం గుర్తుపెట్టుకోవాలి. బీహార్ చీఫ్ మినిస్టర్ నితీష్ కుమార్ సో అనౌన్స్ చేసిన ముఖ్యమంత్రి ఉద్యమి యోజన అనేది తిరిగి మళ్ళీ న్యూస్లోకి రాబడింది. ఎందుకు అంటే ఈ ముఖ్యమంత్రి ఉద్యమి యోజనలో భాగంగా బీహార్ ప్రభుత్వం బీహార్ స్టేట్లోని ప్రజలకి ఒక ఉపాధి అవకాశాన్ని కల్పిస్తుంది. అది కూడా ఆర్థిక సహాయం చేస్తూ త్రూ ద ఫినాన్షియల్ సపోర్ట్ దే ఆర్ ప్రొవైడింగ్ దట్ కొన్ని ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ని ప్రొవైడ్ చేస్తున్నారు. అది కూడా ఎస్పెషల్లీ ఎవరికి అంటే ఒకటి స్త్రీలకి, అంటే బీహార్లో ఉన్న మెయిన్గా అన్ఎంప్లాయిడ్ విమెన్స్కి అండ్ యాజ్ వెల్ యాజ్ యూత్కి కూడా ఉపాధి అవకాశాలని కల్పించేందుకోసం సో ఫినాన్షియల్గా సపోర్ట్ చేయడం కోసం ముఖ్యమంత్రి ఉద్యమి యోజన పథకం ద్వారా బీహార్ చీఫ్ మినిస్టర్ నితీష్ కుమార్ అనౌన్స్ చేయడం జరిగింది. సో ఈ పథకం కింద ముఖ్యంగా 2 పథకాలు సబ్ స్కీమ్స్ అనేవి కవర్ అవుతాయి. ఒకటి ముఖ్యమంత్రి మహిళా ఉద్యమి యోజన, ముఖ్యమంత్రి యువ ఉద్యమి యోజన. మహిళా ఉద్యమి యోజన, యువ ఉద్యమి యోజన, ఈ 2 పథకాలు కూడా ఈ పథకం కింద ఈ స్కీమ్ కింద మనకి కవర్ అవునున్నాయి. సో ఈ పథకంలో ఏం చేస్తారంటే 10 lakhs రూపీస్ 10 లక్షల రూపాయలని ప్రొవైడ్ చేయనున్నారు. ఎవరికి అంటే అన్ఎంప్లాయిడ్ విమెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అండ్ యాజ్ వెల్ యాజ్ యూత్కి కూడా. అంటే వాళ్ళు బిజినెస్ అయినా పెట్టుకోవచ్చు లేదా ఇండస్ట్రీస్ అయినా పెట్టుకోవచ్చు. సో దానివల్ల ఏంటంటే వాళ్ళు బిజినెస్ లేదా ఇండస్ట్రీస్లో ఈ 10 లక్షల్లో 5 లక్షల రూపాయలేమో సబ్సిడీ రూపంలో ఇస్తారు. అంటే ఇండస్ట్రీస్ పెట్టుకున్న బిజినెస్ పెట్టుకున్న సబ్సిడీస్ ఏవైతే ఉన్నాయో వాటి రూపంలో 5 లక్షలు అండ్ మిగతా 5 లక్షలు కూడా లోన్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. 5 lakhsని లోన్స్గా ఇస్తారు అండ్ 5 లక్షల్ని సబ్సిడీగా ఇస్తారు. మొత్తం 10 లక్షల రూపాయలని అన్ఎంప్లాయిడ్ విమెన్ లేదా యూత్ బిజినెస్ కానీ ఇండస్ట్రీస్ కానీ ఏమైనా స్టార్టప్స్ లాంటివి స్టార్ట్ చేసుకుంటాము అంటే వాళ్ళకి బీహార్ ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించడానికి ముఖ్యమంత్రి ఉద్యమి యోజన ద్వారా ముందుకొచ్చింది. అయితే ఈ ముఖ్యమంత్రి మహిళా ఉద్యమి యోజన, ముఖ్యమంత్రి యువ ఉద్యమి యోజనలో చిన్న డిఫరెన్స్ ఉంది. అది ఏంటి అంటే ఏదైతే 5 లక్షల రూపాయలు లోన్ ఇస్తారో ఈ లోన్ మీద విమెన్స్ ఎవరికి కూడా అంటే స్త్రీలు ఎవరికి కూడా ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకి ఇంట్రెస్ట్ అనేది పడదు. సో 0% ఇంట్రెస్ట్తో ఈ లోన్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. 7 years లోపు 7 సంవత్సరాల లోపు వివిధ ఇన్స్టాల్మెంట్స్ ద్వారా ఆ మనీని వీళ్ళు రిటర్న్ పే చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఎవరైతే ముఖ్యమంత్రి యువ ఉద్యమి యోజన పథకం ప్రకారం యూత్ ఎవరైతే ఈ స్కీమ్లో 5 lakhs తీసుకున్నారో సో వాళ్ళు 1% ఆఫ్ ఇంట్రెస్ట్తో మనీని పే చేయాల్సి ఉంటుంది. అది ఒక్కటే ఈ 2 స్కీమ్స్కి మధ్యనున్న చిన్న డిఫరెన్స్. అయితే విమెన్ కానీ యూత్ కానీ ఎంత ఆర్థిక సహాయాన్ని పొందుతున్నారు అంటే 10 లక్షలు, ఒకటి సబ్సిడీ రూపంలో ఒకటి లోన్ రూపంలో పొందనున్నారు. అది మనకి ముఖ్యమంత్రి ఉద్యమి యోజన స్కీమ్కి సంబంధించిన మెయిన్ ఇన్ఫర్మేషన్. అయితే దీన్ని పక్కన పెడితే జనరల్గా మనకి బీహార్ అనేది న్యూస్లో ఉంది కాబట్టి కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ బీహార్కి సంబంధించి మనం తెలుసుకోవాలి. బీహార్ ఏ కంట్రీతో ఇంటర్నేషనల్ బోర్డర్ని షేర్ చేసుకుంటుంది అంటే నేపాల్. సో నేపాల్తో బీహార్ బోర్డర్ని షేర్ చేసుకుంటుంది. అలాగే శారో ఆఫ్ బీహార్ అని ఏ నదిని పిలుస్తారు అంటే కోసీని పిలవడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి వాల్మీకి నేషనల్ పార్క్ ఈజ్ దేర్. వాల్మీకి అనే ఒక మనకి నేషనల్ పార్క్ కూడా ఎక్కడుందంటే బీహార్లో ఉంది, వాల్మీకి నేషనల్ పార్క్. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి విక్రమశీల గ్యాంజెటిక్ డాల్ఫిన్ శాంచరీ. విక్రమశీల గ్యాంజెటిక్ డాల్ఫిన్ శాంచరీ అనేది మనకి ఎక్కడ ఉంది అంటే బీహార్లో ఉంది. అలాగే కైమూర్ వైల్డ్ లైఫ్ శాంచరీ, కైమూర్ వైల్డ్ లైఫ్ శాంచరీ, రాజ్గిరి వైల్డ్ లైఫ్ శాంచరీ. సో రాజ్గిరి అభయారణ్యం, కైమూర్ అభయారణ్యం అండ్ విక్రమశీల గ్యాంజెటిక్ డాల్ఫిన్ శాంచరీ ఇవన్నీ కూడా మనకున్నవి ఎక్కడంటే బీహార్లో. అండ్ నెక్స్ట్ బీహార్లో ఇంపార్టెంట్ నేషనల్ పార్క్గా వాల్మీకిని చెప్పచ్చు. బీహార్ శారో ఆఫ్ బీహార్, బీహార్ దుఃఖదాయిని అని చెప్పేసి కోసిని పిలుస్తారు. ఇది దేనితో బోర్డర్ని షేర్ చేసుకుంటుంది అంటే నేపాల్తో బోర్డర్ని షేర్ చేసుకుంటుంది. అలాగే బీహార్ ఈజ్ లొకేటెడ్ ఎగ్జాక్ట్లీ బిట్వీన్ విచ్ స్టేట్స్ అంటే బీహార్కి ఇటువైపు వచ్చేసి మనకి ఉత్తరప్రదేశ్ ఏరియా, ఇటువైపు వచ్చేసి వెస్ట్ బెంగాల్, సో ఇటువైపు వచ్చేసి జార్ఖండ్. సో ఇక్కడ మనకి బీహార్ ప్రాంతాలు ఉన్నాయి. ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్ ఈ స్టేట్స్ మధ్యలో బీహార్ ప్రాంతం లొకేట్ అయి ఉంది. అలాగే మనకి బీహార్ అనేది ఇటీవల న్యూస్లో కనిపించింది. ఎందుకంటే బీహార్ స్టేట్ హైడ్రో ఎలక్ట్రిక్ కార్పొరేషన్ నేషనల్ హైడ్రో ఎలక్ట్రిక్ కార్పొరేషన్తో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. అది కూడా కోసీ నదికి సంబంధించి దార్మోగరా ప్రాజెక్ట్ అని చెప్పేసి మనం డిస్కస్ చేసుకున్నాం. అందుకని చెప్పేసి బీహార్ ఇటీవల న్యూస్లో ఉంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దట్ బీహార్. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఇటీవల ముఖ్యమంత్రి ఉద్యమి యోజన అనేది ఎవరు స్టార్ట్ చేశారు అంటే బీహార్ ప్రభుత్వం స్టార్ట్ చేసింది, బీహార్ చీఫ్ మినిస్టర్ నితీష్ కుమార్. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం.
సో నెక్స్ట్ వన్, టడాంగ్ మిను ఈజ్ ఇన్ న్యూస్. అరుణాచల్ ప్రదేశ్కి చెందిన డాక్టర్ టడాంగ్ మిను ఇటీవల వార్తల్లో ఉన్నారు. దీనికి కారణం ఇంటర్నేషనల్ బాక్సింగ్ అసోసియేషన్ కమిటీలో ఇండియా తరపున వన్ ఆఫ్ ద మెంబర్గా ఇటీవల అపాయింట్ అయిన వ్యక్తి టడాంగ్ మిను. ఇది ఇలా ఉంటే భారతదేశంలోని ఫస్ట్ విమెన్ ఇంటర్నేషనల్ బాక్సింగ్ అసోసియేషన్కి భారతదేశం తరపున అపాయింట్ అయిన ఫస్ట్ విమెన్గా అరుణాచల్ ప్రదేశ్ ప్రాంతానికి చెందిన టడాంగ్ మిను ఒక రికార్డ్ని క్రియేట్ చేస్తే, అలాగే ఇండియాకి సంబంధించి సెకండ్ పర్సన్. సో ఇండియా అంటే భారతదేశానికి చెందిన రెండో వ్యక్తి ఇలా ఇంటర్నేషనల్ బాక్సింగ్ అసోసియేషన్లో వన్ ఆఫ్ ద మెంబర్గా రావడం. అదే విమెన్ కేటగిరీకి వస్తే షీఈస్ ద ఫస్ట్ విమెన్ ఫ్రమ్ ఇండియా అండ్ హూ ఈజ్ అపాయింటెడ్ రీసెంట్లీ యాజ్ అ ఇంటర్నేషనల్ బాక్సింగ్ అసోసియేషన్ కమిటీ మెంబర్, ఒక మెంబర్గా ఎన్నికయ్యారు. అండ్ యాజ్ వెల్ యాజ్ ఈమె అరుణాచల్ ప్రదేశ్ ప్రాంతానికి చెందిన వ్యక్తి అండ్ రాజీవ్ గాంధీ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా వర్క్ చేస్తున్న టడాంగ్ మినుకి ఇటీవల ఈ అరుదైన గౌరవం లభించింది. అండ్ షీఈస్ గోయింగ్ టు బీ వన్ ఆఫ్ ద మెంబర్ ఆఫ్ ఇంటర్నేషనల్ బాక్సింగ్ అసోసియేషన్. సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఇటీవల వార్తల్లో నిలిచిన టడాంగ్ మిను వన్ ఆఫ్ ద మెంబర్ ఆఫ్ ఇంటర్నేషనల్ బాక్సింగ్ అసోసియేషన్గా ఇటీవల అపాయింట్ కావడం జరిగింది. అయితే ఆమె ఏ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి అంటే అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తిగా గుర్తుపెట్టుకోవాలి. సో ఈ రోజు మనం వీడియోలో డిస్కస్ చేసిన కరెంట్ అఫైర్స్ యొక్క రివ్యూస్ చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేటప్పటికి ఆశీర్వాద్. సో ఆశీర్వాద్ అనేది ఒడిస్సా గవర్నమెంట్ లాంచ్ చేసిన ఒక పథకం. ఇది కూడా కోవిడ్ కారణంగా ఎవరైతే పిల్లలు నష్టపోయారో, తన తల్లిదండ్రులని కోల్పోయారో, సో అలాంటి వాళ్ళ కోసం ఫినాన్షియల్గా ఆర్థిక పరంగా సపోర్ట్ ఇవ్వడం కోసం ఆశీర్వాద్ అనే ఒక స్కీమ్ని ఒడిస్సా చీఫ్ మినిస్టర్ అయిన నవీన్ పట్నాయక్ ఇటీవల ఇనిషియేట్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి న్యాచురల్ నెస్టింగ్ ఆఫ్ గరియల్స్. ఇటీవల ఒడిస్సా ప్రాంతంలో చాలా ఏళ్ల తర్వాత న్యాచురల్ నెస్టింగ్ ఆఫ్ గరియల్స్ అనే దాన్ని రికగ్నైజ్ చేశారు. అలాగే IUCN ప్రతి సంవత్సరం ప్రచురించే రెడ్ లిస్ట్లో ఈ గరియల్స్ అనేవి క్రిటికల్లీ ఎండేంజర్డ్గా మనకి రికగ్నైజ్ చేయబడ్డాయి. యాక్చువల్గా గరియల్స్, ముగీర్, సాల్ట్ వాటర్ క్రొకడైల్, ఈ మూడు కూడా క్రొకడైల్ జాతికి చెందినవే. ఈ మూడు ఒడిశాలో కనిపిస్తాయి. IUCN యొక్క రెడ్ లిస్ట్లో ఈ గరియల్స్ అనేవి క్రిటికల్లీ ఎండేంజర్డ్గా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ముగీర్ అనేవి వల్నరబుల్గా ఉన్నాయి. సాల్ట్ వాటర్ క్రొకడైల్స్ అనేవి మనకి లీస్ట్ కన్సర్న్గా IUCN రెడ్ లిస్ట్ యొక్క స్టేటస్లో ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి వరల్డ్ హైడ్రోగ్రఫీ డే. వరల్డ్ హైడ్రోగ్రఫీ డే అనేది ఎప్పుడు అంటే June 21 ఎవ్రీ ఇయర్ కూడా మనకి ఈ వరల్డ్ హైడ్రోగ్రఫీ డే కింద రికగ్నైజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ జహాన్ హై అనే క్యాంపెయిన్ని ఇటీవల మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి ఉత్తరప్రదేశ్లోని రాంపూర్ డిస్టిక్లో స్టార్ట్ చేయడం జరిగింది. కోవిడ్ వ్యాక్సినేషన్కి సంబంధించిన అవగాహన కల్పించేందుకు ఈ క్యాంపెయిన్ని లాంచ్ చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇది ఉత్తరప్రదేశ్లో లాంచ్ అయిందని చెప్పి గుర్తుపెట్టుకోండి. అండ్ 2021 ఫ్రెంచ్ గ్రాండ్ ప్రిక్స్. సో 2021 ఫ్రెంచ్ గ్రాండ్ ప్రిక్స్లో అవార్డు గెలిచింది అండ్ టైటిల్ విన్నర్గా నిలిచింది ఎవరు అంటే మనకి మ్యాక్స్ వెర్స్టెపెన్. సో మ్యాక్స్ వెర్స్టెపెన్ ఫ్రెంచ్ గ్రాండ్ ప్రిక్స్ టైటిల్ని గెలుచుకున్నారు 2021కి సంబంధించి. అలాగే రన్నర్గా నిలిచింది లూయిస్ హ్యామిల్టన్. నెక్స్ట్ వచ్చేటప్పటికి బ్లాక్ సాఫ్ట్ షెల్ టర్టిల్. సో ఇటీవల బ్లాక్ సాఫ్ట్ షెల్ టర్టిల్ని రికగ్నైజ్ చేయడం జరిగింది. దాంతోపాటు అస్సాము ఇంకొక 2 NGOs కలిసి వీటి యొక్క సంఖ్యని దాదాపు 1000 దాకా 2030 కల్లా పెంచాలి అని చెప్పేసి నిర్ణయించుకున్నాయి. అండ్ ఒక ఒప్పందాన్ని కూడా కుదుర్చుకున్నాయి. నెక్స్ట్ వచ్చేటప్పటికి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్స్, బెంగళూరు కేంద్రంగా ఇది వర్క్ చేస్తుంది. సో ఇటీవల దీనికి చైర్మన్గా ప్రణతామూర్తి అపాయింట్ కావడం జరిగింది. సో దట్స్ వై ఇట్ ఈస్ ఇన్ న్యూస్. అండ్ నెక్స్ట్ బియాండ్ హియర్ అండ్ అదర్ పోయమ్స్. సో 61 పోయమ్స్ కలెక్షన్స్తో రాసిన సేతి రాశారు ఈ బుక్ని. సో దీనికి లైఫ్ అండ్ డెత్ ఫిలాసఫీకి సంబంధించిన బుక్ ఇది. ఇటీవల దీనిని ఒడిస్సా చీఫ్ మినిస్టర్ అయిన నవీన్ పట్నాయక్ రిలీజ్ చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి గార్ స్పెషల్ రిపోర్ట్ ఆన్ డ్రాట్ 2021 యునైటెడ్ నేషన్ ఆఫీస్ ఫర్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ మేనేజ్మెంట్కి సంబంధించి అది 1999లో ఎస్టాబ్లిష్ చేయబడింది. సో అది ప్రతి సంవత్సరం కూడా మనకి ఈ స్పెషల్ రిపోర్ట్ ఆన్ డ్రాట్ 2021 అనేది రిలీజ్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి ముఖ్యమంత్రి ఉద్యమి యోజన. బీహార్ ప్రభుత్వం దీన్ని లాంచ్ చేసింది. ముఖ్యమంత్రి ఉద్యమి యోజన అనేది 10 లక్షల వరకు ఆర్థిక సహాయాన్ని అందించనుంది, ఫినాన్షియల్ సపోర్ట్ చేయనుంది మహిళలకి అండ్ యాజ్ వెల్ యాజ్ యూత్కి కూడా. సో అదే ముఖ్యమంత్రి ఉద్యమి యోజన. బీహార్ చీఫ్ మినిస్టర్ నితీష్ కుమార్ ఇటీవల దీన్ని ప్రారంభించారు. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి
టడాంగ్ మిను. సో టడాంగ్ మిను ఈజ్ ఇన్ న్యూస్. అరుణాచల్ ప్రదేశ్లోని రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. అరుణాచల్ ప్రదేశ్కి చెందిన వ్యక్తి ఈమె. అండ్ భారతదేశపు ఫస్ట్ విమెన్ ఇంటర్నేషనల్ బాక్సింగ్ అసోసియేషన్కి మెంబర్గా వెళ్ళడం, అండ్ భారతదేశపు సెకండ్ పర్సన్ ఇంటర్నేషనల్ బాక్సింగ్ అసోసియేషన్కి మెంబర్గా వెళ్ళడం. అంటే భారతదేశంలో సెకండ్ పర్సన్, ఇండియన్ విమెన్స్ కేటగిరీలో ఫస్ట్ పర్సన్ టడాన్ మిను, అండ్ ఇంటర్నేషనల్ బాక్సింగ్ అసోసియేషన్కి ఇటీవల మెంబర్గా అపాయింట్ కావడం. సో ఇవి ఈరోజు కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ.